Good morning. Welcome to Dil TMT presents a business breakfast show powered by Whirlpool and LIC. మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే నిన్న మార్కెట్స్ ఎక్స్ట్రీమ్లీ రేంజ్ బౌండ్లో ట్రేడ్ అవడం మనం చూసాము విత్ నెగిటివ్ బయాస్. ప్రైమర్లీ కనుక చూసుకున్నట్టయితే ఎఫ్ఐఐస్ నుంచి ల్యాక్ ఆఫ్ సపోర్ట్ కూడా మార్కెట్ సెంటిమెంట్ని వీక్ చేయడం మనం చూస్తున్నాం. నిఫ్టీ చూసుకున్నట్టయితే అనదర్ డే కన్సాలిడేషన్లో మూవ్ అయింది విత్ ఇండెక్స్ రిమైనింగ్ లార్జ్లీ రేంజ్ బౌండ్ అని చెప్పొచ్చు. హెడ్ ఆఫ్ మంత్లీ ఎక్స్పైరీ ఈరోజు మనకి మంత్లీ అండ్ వీక్లీ ఎక్స్పైరీ కూడా ఉంది. అట్ ద సేమ్ టైం ఫ్లాట్ ఓపెనింగ్ తర్వాత కనుక చూసుకున్నట్టయితే నిఫ్టీ 75 పాయింట్స్ రేంజ్లోనే త్రూ అవుట్ ద సెషన్ కూడా ట్రేడ్ అవడం చూసాము. బిఫోర్ క్లోజింగ్ 24,752 ఒక 74 పాయింట్స్ డౌన్తో విత్ అబోవ్ యావరేజ్ వాల్యూమ్స్ అని చెప్పొచ్చు. ఇక హవర్లీ చార్ట్స్లో కనుక చూసుకున్నట్టయితే ఇండెక్స్ క్రిటికల్ 21 ఈఎంఏ ఎట్ ద సేమ్ టైం 50 ఈఎంఏ బిలోకి స్లిప్ అవడం చూసాము. ఓవరాల్గా నిఫ్టీ కనుక చూసుకున్నట్టయితే ప్రీవియస్ డేస్ రేంజ్లోనే ట్రేడ్ అయిందని చెప్పొచ్చు. బ్యాంక్ నిఫ్టీ పరంగా చూస్తే ఇండెక్స్ నెగిటివ్లో ఓపెన్ అయినప్పటికీ కూడా రికవరీ అనేది చూసాం. బ్యాంక్ నిఫ్టీలో ఇండెక్స్ ఓవరాల్గా కూడా రేంజ్ బౌండ్లో కనిపిస్తోంది. 64 పాయింట్స్ హయ్యర్తో 55,417 వద్ద క్లోజ్ అయింది. కంటిన్యూస్గా కనుక చూసుకున్నట్టయితే ఫోర్త్ స్ట్రైట్ సెషన్ 10-డే ఈఎంఏని డిఫెండ్ చేయడం చూసాము బ్యాంక్ నిఫ్టీ. టెక్నికల్గా కనుక చూస్తే డైలీ చార్ట్స్లో ఇండెక్స్ స్మాల్ గ్రీన్ క్యాండిల్ ప్యాటర్న్ని కూడా ఫామ్ చేసినట్టు కూడా కనిపిస్తోంది. సెన్సెక్స్ పరంగా చూస్తే 81,457 వద్ద ఓపెన్ అయ్యి 81,613 వద్ద హైస్ అండ్ 81,244 వద్ద లోస్ని టెస్ట్ చేసింది. అట్ లాస్ట్ కనుక చూస్తే 239 పాయింట్స్ నెగిటివ్తో 81,312 వద్ద క్లోజ్ అవడం మనం చూస్తున్నాము. ఇక మిడ్ క్యాప్ విషయానికి వచ్చినట్టయితే నిఫ్టీ మిడ్ క్యాప్లో కొంత లైట్ కరెక్షన్ అనేది కనిపించింది. వేరే స్మాల్ క్యాప్లో కనుక చూసుకున్నట్టయితే స్మాల్ క్యాప్ స్టాక్స్ బాగా అవుట్ పర్ఫామ్ చేయడం మనం చూసాము. సెక్టోరల్గా కనుక అబ్జర్వ్ చేస్తే నిఫ్టీ ఎఫ్ఎంసీజీ టాప్ లూజర్గా ట్రేడ్ అయింది. ఆల్మోస్ట్ ఇండెక్స్ ఒక 1.5% వరకు స్లిప్ అవడం మనం చూసాము. ఫాలోడ్ బై నిఫ్టీ ఆటో అని చెప్పొచ్చు. నిఫ్టీ ఆటోలో కూడా ఒక 0.7% వరకు కరెక్షన్ అనేది కనిపించింది. మెటల్ ఫార్మా ఇండెక్స్లో కూడా ఒక 0.6% వరకు కరెక్షన్ అనేది చూసాము. నిఫ్టీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్లో కనుక చూస్తే 0.5% వరకు డౌన్ ట్రెండ్ అనేది మనం నిన్న అబ్జర్వ్ చేశాము. పాజిటివ్ సైడ్లో అబ్జర్వ్ చేసుకున్నట్టయితే నిఫ్టీ పిఎస్యూ బ్యాంక్స్ అండ్ నిఫ్టీ మీడియా టాప్ గెయినర్స్గా ట్రేడ్ అవడం చూసాము. ఆల్మోస్ట్ ఈ రెండు ఇండెక్స్లు కూడా నియర్లీ ఒక 1% వరకు అప్ ట్రెండ్లో క్లోజ్ అయ్యాయి. పిఎస్యూ బ్యాంక్స్లో ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పిఎన్బి బాగా అవుట్ పర్ఫామ్ చేయడం మనం చూసాము. అండ్ అట్ ద సేమ్ టైం చూస్తే 3 స్ట్రెయిట్ డేస్ గెయిన్స్ తర్వాత ఇండియా విక్స్లో 2.79% డ్రాప్ అనేది చూసాం మనం నిన్న. 8.02 వద్ద క్లోజ్ అయింది. అండ్ నిఫ్టీ గెయినర్స్ అండ్ లూజర్స్లో చూస్తే ఐటీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే ఇండియా, అపోలో హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ఒక 1.5 నుంచి 3% మధ్య నిఫ్టీ డౌన్ సైడ్లో ట్రేడ్ అయ్యాయి నిఫ్టీ టాప్ లూజర్స్ లాగా. అండ్ నిఫ్టీ గెయినర్స్లో చూస్తే హెచ్డిఎఫ్సి లైఫ్, భారతీ ఎలక్ట్రానిక్స్, బజాజ్ ఫినాన్స్, భారతీ ఎయిర్టెల్, హీరో మోటోకాప్ ఇవన్నీ కూడా ఒక 0.5% నుంచి 1.5% మధ్య అప్ సైడ్లో క్లోజ్ అవడం మనం చూస్తున్నాము. ఇక యూఎస్ మార్కెట్స్ ఆ విషయానికి వచ్చినట్లయితే యూఎస్ మార్కెట్స్ లోయర్ సైడ్లో క్లోజ్ అవడం చూస్తున్నాము. అండ్ ఏషియన్ క్యూస్ కనుక చూస్తే హయ్యర్ సైడ్లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. మార్నింగ్ ఓపెన్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఏషియన్ క్యూస్ పాజిటివ్ ట్రెండ్లోనే ఉన్నాయి. అండ్ జిఫ్ నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే 95 పాయింట్స్ ప్లస్లో ట్రేడ్ అవుతూ వస్తోంది. అండ్ మన మార్కెట్స్కి కూడా ఒక పాజిటివ్ ఓపెనింగ్కే ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ దిశగా జిఫ్ నిఫ్టీ ఇండికేట్ చేస్తుందని చెప్పొచ్చు. ఇవాళ మనకి వీక్లీ అండ్ మంత్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి సో మనము వేచి చూడాలి మార్కెట్స్ ఎంతవరకు ఓపెన్ అయినా ఏదైతే స్లైట్ ఓపెనింగ్ పాజిటివ్ ఉంటుందో అది ఎంతవరకు సస్టైన్ చేసుకుంటుంది. అండ్ మనం అనుకుంటూ ఉన్నాం మార్కెట్ రేంజ్ బౌండ్లో ఉన్నప్పటికీ కొంత కన్సాలిడేషన్ అనేది లాస్ట్ ఫ్యూ డేస్గా కనిపిస్తూ వస్తోంది. సో అది ఎంతవరకు సస్టైన్ అవుతుంది లేది అనేది వేచి చూడాల్సిన అంశంగా చెప్పుకోవచ్చు. సో ఇంకా జూమ్ ద్వారా మనకి ట్రేడర్స్ అండ్ మెయిల్స్కి ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కుటుంబరావు గారు, క్రాంతి గారు అండ్ రామకృష్ణ గారు. ముందుగా క్రాంతి గారిని తీసుకుందాం. మార్నింగ్ క్రాంతి గారు. మార్కెట్స్ ట్రెండ్ పైన మీ విశ్లేషణ ఏంటండి? ఓవరాల్గా ఇవాళ కనుక చూసుకున్నట్టయితే అటు మనకి వీక్లీ అండ్ మంత్లీ ఎక్స్పైరీ కూడా ఉంది. సో వ్యూ ఏంటి? మనం ప్రస్తుతం చూసినట్లయితే రాత్రి పెద్ద పరిణామం మనం చూసినట్లయితే యుఎస్ కోర్ట్స్ ఏదైతే ట్రంప్ ట్రేడ్ టారిఫ్ ఉందో దాన్ని హోల్డ్ చేస్తూ స్టేటస్ కో ఇస్తూ నెక్స్ట్ అంతేకాకుండా వీటిని చెల్లవు అన్నట్లుగా తీసుకొచ్చినటువంటి రూలింగ్ అనేది మార్కెట్స్కి ఒక పాజిటివ్గానే చూడాలి. ఇక నుంచి అయినా ఈ యూనిలేటరల్గా ఏదైతే ట్రంప్ తీసుకున్నటువంటి డెసిషన్స్ కొన్ని యూఎస్లో ఉన్నటువంటి ఫార్మల్ యాక్ట్స్కి అంటే అక్కడ ఉన్న లాస్కి అగెనిస్ట్గా యూనిలేటరల్గా తీసుకున్నటువంటి నిర్ణయాలకి కొంచెం స్లోగా వెళ్ళడానికి అవకాశం ఉంది. అది ఒక మార్కెట్కి ఒక పాజిటివ్గానే చూడాలి. అందుకే డౌ ఫ్యూచర్స్ కనుక చూస్తే ప్రస్తుతం అప్ ట్రెండ్లోనే డౌ ఫ్యూచర్స్ కనపడుతుంది. ఈ ట్రెండ్ కనుక
కంటిన్యూ అయితే కనుక ఇండియన్ మార్కెట్స్ మళ్ళీ 25,000 లెవెల్ అటెంప్ట్ చేయటం ఈజీగానే ఉంటుంది. ఓవరాల్గా అయితే మార్కెట్లో కన్సాలిడేషన్ అనేది ఉంది. ఒక సెలెక్టివ్ బయింగ్ అనేది ప్రస్తుతం నడుస్తుంది. మనం ఎల్ఐసి కనుక నేను చూసినట్లయితే ఎల్ఐసి చాలా స్ట్రాంగ్గా 6-7% అరౌండ్ క్లోజ్ అవటం మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఐటీసీలో కనుక చూసినట్లయితే ఏదైతే బ్రిటిష్ టొబాకో కంపెనీ ఉందో వాళ్ళ యొక్క స్టేక్ని తగ్గించడం చూసాం. అంటే ఈ టైంలో ప్రస్తుతం మనం చూసినట్లయితే ప్రమోటర్స్ ఓకే ఎక్కడైతే ఎగ్జిట్ ఆప్షన్స్ తీసుకోవాలనుకుంటున్నారో అది కూడా ఈ మార్కెట్ టైంలో చేస్తున్నారు. సో అంటే మార్కెట్లో యొక్క వాల్యుయేషన్స్ ఫెయిర్లీ వాల్యూడ్ జోన్లో ఉండటం వల్ల ప్రమోటర్స్ ఈ ట్రెండ్ కూడా ప్రస్తుతం చేయడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఐపీఓ ట్రెండ్ కనుక అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈవెన్ అన్లిస్టెడ్ స్పేస్లో కూడా చాలా హైట్ అండ్ యాక్టివిటీ అనేది ప్రస్తుతం నడుస్తుంది. అంటే మార్కెట్లో ఒక ఇండికేషన్ ఏంటంటే క్లియర్ కట్ స్ట్రాంగ్ లిక్విడిటీ అనేది స్టాక్ మార్కెట్లో ఉంది. ఆ లిక్విడిటీయే ఈ గ్లోబల్ ట్రెండ్స్ ఎగనెస్ట్గా వస్తున్నప్పటికీ మార్కెట్ నిలబెడుతుంది. ఈసారి ఒక యునిక్నెస్ ఏంటంటే ఇండియన్ మార్కెట్స్లో ఈ లిక్విడిటీ అనేది స్ట్రెంగ్త్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. సో అందుకే మార్కెట్స్ 24,750 ఆ రేంజ్కి వచ్చిన నిన్న 24,750 రేంజ్ కట్ అవ్వకుండా ఇంకా పైకి వెళ్ళటానికి అక్కడ ఆ రేంజ్లో స్ట్రాంగ్ బయింగ్ ఇంట్రెస్ట్ అనేది వచ్చింది. నెక్స్ట్ డౌన్ సైడ్ అనేది ఇమీడియట్గా క్యాప్ అయ్యే ఉన్నట్లుగా కనపడుతుంది. సో అందువల్ల మార్కెట్లో ఎప్పుడు ఏ డిప్ వచ్చినా మనం డిప్స్లో కొనండి అని చెప్తుంటాం. ఎందుకంటే ఈ స్ట్రాంగ్ లిక్విడిటీ అనేది ఫర్దర్ డిప్ని రాకుండా మార్కెట్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో అందువల్ల ప్రతి డిప్లో ఇన్వెస్టర్స్ కనుక బై చేసినట్లయితే ఇంక్లూడింగ్ ట్రేడర్స్ కానీ మీడియం టర్మ్ ఇన్వెస్టర్స్ కానీ కొంచెం షార్ట్ టర్మ్లో కూడా గెయిన్స్ చేయడానికి అవకాశం ఉంది. డెఫినెట్గా ఈ మార్కెట్లని ఒక రేంజ్ బౌండ్ మార్కెట్స్ కింద చూడాలి. ఈ మార్కెట్స్లో ఏంటంటే ఏదో వెరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాకుండా మార్కెట్లో వచ్చే ఇటువంటి వైల్డ్ స్వింగ్స్ని అడ్వాంటేజ్ తీసుకుంటానికి చక్కటి అవకాశం ఉన్న మార్కెట్. ఎందుకంటే మీడియం టు షార్ట్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇస్తున్నాయి. ప్రతి స్టాకు 10-15% అరౌండ్ ఒక 1 మంత్లోనే 2 మంత్స్లోనే ప్రతి ఈ వైల్డ్ మూవ్స్ వచ్చినప్పుడల్లా ఇన్వెస్టర్స్కి రిటర్న్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అందువల్ల ఎప్పుడైనా ఒక సడన్ స్పట్స్ వచ్చినప్పుడు ఈ మార్కెట్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిది కిందే చూడాలి. ఎందుకంటే మనకి కళ్ళ ముందే కనపడుతుంది. జస్ట్ ఒక 10 ట్రేడింగ్ సెషన్స్ బ్యాక్ మనం 25,500 దగ్గర ఉన్నాం. మళ్ళీ అగైన్ బ్యాక్ టు 24,750 అనమాట. సో ఈ రేంజ్ బౌండ్ నేచర్ అనేది ఇంకా నెక్స్ట్ రానున్న 1-2 మంత్స్లో కూడా కంటిన్యూ అవడానికి అయితే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. అంటిల్ అన్లెస్ డిసైసివ్గా మనం 26,000 లెవెల్ కనుక క్లోజ్ అవ్వకపోతే కనుక ఈ రేంజ్ బౌండ్ నేచర్ ఆఫ్ ద మార్కెట్ అనేది కంటిన్యూ అవడానికి నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో కూడా ఫ్యూ మంత్స్లో కూడా అవకాశం ఉంది. ఓవరాల్గా మనం మార్కెట్ కనుక చూసినట్లయితే ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్ పాజిటివ్గానే ఉంది. విక్స్ కనుక చూసినట్లయితే నిన్న మార్కెట్స్లో వాలటాలిటీ ఉన్నప్పటికీ విక్స్ 2.79% తగ్గి ప్రస్తుతం 18 లెవెల్స్లో ఉంది. ఇన్ కేస్ విక్స్ కనుక ఇంకా కొంచెం తగ్గుతున్నట్లయితే అంటే బహుశా మార్కెట్లో కొంచెం ర్యాలీ వచ్చినట్లయితే విక్స్ కూడా మళ్ళీ 15-16% లెవెల్కి కూడా విక్స్ వెళ్ళడానికి అవకాశం ఉంది. మనం స్పెక్యులేటివ్ లాంగ్ బిల్డప్ కనుక చూస్తే కనుక అగైన్ ఎల్ఐసి మంచి రిజల్ట్స్ రావడంతో ఎల్ఐసిలో మంచి స్ట్రాంగ్ స్పెక్యులేటివ్ బిల్డప్ అయింది. నెక్స్ట్ టాటా కమ్యూనికేషన్స్లో కూడా స్పెక్యులేటివ్ బిల్డప్ మనం చూస్తున్నాం. నెక్స్ట్ హిందుస్థాన్ పెట్రో, మనపురం, సయంట్, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెక్యులేటివ్ లాంగ్ పొజిషన్స్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. కొంచెం ఓపెన్ పొజిషన్స్ ఏ స్టాక్స్లో తగ్గుతున్నాయి అంటే కనుక అంటే లాంగ్స్ని తగ్గించుకుంటూ వెళ్తున్నారు. అటువంటి స్టాక్స్ కనుక చూసినట్లయితే ఎస్కార్ట్స్ కానీ, ఎంఆర్ఎఫ్ కానీ, అపోలో టైర్ కానీ, లేకపోతే రామ్కో సిమెంటు, టిటాగర్లో మనం చూస్తే ఓపెన్ ఇంట్రెస్ట్ స్లోగా గ్రాడ్యువల్గా తగ్గుతుంది. ఎక్కడైతే షార్ట్స్ ఎక్కువగా చేస్తున్నారు అని చూసినట్లయితే ఐటీసీలో, ఎందుకంటే ఇందాక చెప్పినట్లు మనం బీటీఏ బ్రిటిష్ టొబాకో కంపెనీ స్టేక్ సేల్ చేయడంతో అది కొంచెం మీడియం టు షార్ట్ టర్మ్లో ఒక ఓవర్ హ్యాంగ్ లాగా ఉంది. అందుకనే స్పెక్యులేటివ్ షార్ట్స్ అనేవి ఐటీసీలో ఎక్కువ పెరిగినాయి. అంతేకాకుండా ఐఆర్సిటీసీ, విప్రో, చంబల్ ఫెర్టిలైజర్స్లో ప్రస్తుతం షార్ట్స్ అనేవి పెరుగుతున్నాయి. ఎటర్నల్లో కూడా ఏదైతే జొమాటో ఉందో దాంట్లో కూడా మనం ప్రస్తుతం షార్ట్స్ పెరగటం మనం చూస్తున్నాం. ఓవరాల్గా అయితే మార్కెట్ టెరిటరీ వచ్చేసి పాజిటివ్గానే ఉంది. ప్రతి డిప్లో బై చేయాల్సిన మార్కెట్ కింద ప్రస్తుతం చూడాలి.
మార్కెట్స్ ఈరోజు ఈ స్ట్రాంగ్ స్వింగ్ కనుక కంటిన్యూ అయితే మళ్ళీ మార్కెట్స్ 25,000 లెవెల్ మళ్ళీ అటెంప్ట్ చేయొచ్చు. 25,000 లెవెల్ ఈ రోజు కానీ ఈ వీకెండ్ లోపు 25,000 లెవెల్ కనుక స్ట్రాంగ్గా డిసైసివ్గా మార్కెట్ కనుక ఆ లెవెల్లో కనుక సస్టైన్ అయితే కనుక మనం మార్కెట్లో ఫర్దర్ ర్యాలీ చూడడానికి అవకాశం ఉంది. ఓకే అండి, ఇక మార్కెట్స్ ట్రెండ్ పైన టెక్నికల్గా రామకృష్ణ గారి విశ్లేషణ మనం తెలుసుకుందాం. మార్నింగ్ రామకృష్ణ గారు. గుడ్ మార్నింగ్ అండి. మార్కెట్స్ ట్రెండ్ పైన మీ అభిప్రాయం ఏంటి? నిఫ్టీ మనం చూసాము నిన్న ఓవరాల్గా కనుక చూసుకున్నట్టయితే ప్రీవియస్ డే రేంజ్లోనే ట్రేడ్ అవుతూ రావడం చూసాం. మార్నింగ్ ఓపెన్ అయినప్పటి నుంచి క్లోజింగ్ వరకు కూడా చూసుకున్నట్టయితే ఓవరాల్గా ప్రీవియస్ డే ఏదైతే రేంజ్ ఉందో ఆ రేంజ్లోనే నిన్న నిఫ్టీ కదలాడడం మనం చూసాము. బ్యాంక్ నిఫ్టీ కొంత అవుట్ పర్ఫామ్ చేసింది. ఓవరాల్గా అది కూడా రేంజ్ బౌండ్లోనే కనిపిస్తోంది. ఈ కన్సాలిడేషన్ ఫేజ్ అనేది ఇంకా స్టిల్ కంటిన్యూ అవ్వచ్చు అంటారా? సో ఇవాళ వీక్లీ అటు మంత్లీ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి ఎలాంటి చేంజెస్ చూడొచ్చు? సో మార్కెట్లో నిన్న మీరు అన్నట్లు మిక్స్డ్ రిజల్ట్స్ కనిపించాయండి. నిఫ్టీ ఏమో -70 పాయింట్స్, అట్లాగే బ్యాంక్ నిఫ్టీ ఒక పాజిటివ్గా ట్రేడ్ అవడం, పాజిటివ్గా క్లోజ్ అవడం చూసాము. మొత్తం మీద ఆ రేంజ్ అనేది ఇంకా మార్కెట్ని వేయలేదండి. అంటే మనం రెగ్యులర్గానే చెప్పుకుంటున్నాము 25,000 25,100 అనేది ఒక రెసిస్టెన్స్ పాయింట్గా ఉంది. అట్లాగే సపోర్ట్స్ వచ్చేటప్పటికి 24,500లోనే మార్కెట్స్ లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి పర్టికులర్గా 5 to 5.5 వీక్స్ నుంచి బ్యాంక్ నిఫ్టీలో అట్లాగే నిఫ్టీలో లాస్ట్ 2 వీక్స్ నుంచి అదే రేంజ్లో మార్కెట్ స్ట్రక్ అయిపోయింది. సో ఏదైనా ఒక గుడ్ న్యూస్ వచ్చి మార్కెట్స్ని పైకి తోస్తుంది అంటే చూస్తే మనకి లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ బాగా ట్రేడ్ అవ్వడం, బాగా క్లోజ్ అవ్వడం, అట్లాగే కొన్ని న్యూస్లు అంటే యుఎస్ ట్రేడ్ కోర్ట్ అనేది ట్రంప్ డెసిషన్స్ని కొన్ని కొట్టేయడం, ఇట్లాంటివన్నీ కూడా కొంత పాజిటివ్ న్యూస్లుగా చెప్పుకోవచ్చు. ఎవరైతే టారిఫ్స్ ఇబ్బందులు పడుతున్నారో, ఏ కంట్రీస్ ఇబ్బంది పడుతున్నాయో, సో ఆ న్యూస్ల వల్ల కూడా కొంత ఈరోజు కొంత పాజిటివ్గా నిఫ్టీ చూపిస్తూ ఉంది. సో బహుశా కొంత పాజిటివ్నెస్ ఈరోజు మార్కెట్లో వచ్చే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయండి. టెక్నికల్ ఇండికేటర్ల పరంగా పెద్దగా మార్పులు చేర్పులు ఏమి లేవు. కేవలం నిఫ్టీ మాత్రము 10 EMA కింద నిన్న క్లోజ్ అవడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ అయితే అన్ని మూవింగ్ యావరేజెస్ పైనే క్లోజ్ అవడం జరిగింది. సో మొత్తం మీద టెక్నికల్గా స్ట్రాంగ్గానే ఉన్నాము. పీసీఆర్ ఇంకా తగ్గింది, 0.76కి వచ్చింది. సో ఎప్పుడైతే 0.7 0.8 మధ్యకి వస్తుందో జనరల్గా బయింగ్ ఆపర్చునిటీ అని మనం చెప్పుకోవచ్చు. అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్స్ రివర్సల్స్ చాలా సందర్భాల్లో రీసెంట్ టైమ్స్లో మనం చూసాము. అట్లాగే విక్స్ కూడా స్లైట్గా పెరగడం చూసాము. సో అంటే ఆందోళనకరంగా ఏమీ లేదు, 18.02 ఉంది. సో మొత్తం మీద కూడా విక్స్ కూడా కంఫర్టబుల్ లెవెల్లోనే ఉంది. నిన్న ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం, ఎఫ్ఐఎస్ డిఐఎస్ ఇద్దరు కొన్నారు. ఆల్మోస్ట్ ఎఫ్ఐఎస్ 4,663 crores కొంటే డిఐఎస్ 7,912 crores కొన్నారు. అంటే ఆల్మోస్ట్ ఒక 13,000 crores ప్లస్ వాల్యూ వాళ్ళు కొనడం జరిగింది. సో వాళ్ళు ప్రతి పాయింట్లో అంటే డిప్స్ వచ్చినప్పుడల్లా భారీ ఎత్తున స్టాక్స్ అక్యుములేట్ చేసుకుంటున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. సో మనం కూడా అదే రెగ్యులర్గా చెప్తున్నాం, ఎనీ డిప్ అనేది బయింగ్ ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. కాకపోతే రేంజ్ బౌండ్లో ట్రేడ్ అవుతుంది కాబట్టి ట్రేడర్స్కి ఇంట్రాడేకి లేకపోతే 1 or 2 సెషన్స్కి మాత్రం హయ్యర్ సైడ్స్లో అంటే పర్టికులర్గా 25,100 దగ్గర ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ దొరుకుతుంది. కానీ దాన్ని చాలా జాగ్రత్తగా యూస్ చేసుకోవాలి. విత్ స్టాప్ లాస్ మెకానిజం కంపల్సరీ అప్లై చేయాల్సి ఉంటుంది. ఇంకా ఓపెన్ ఇంట్రెస్ట్ల పరంగా చూస్తే నిఫ్టీలో 25,500 అనేది కాల్ రేటింగ్ హైయెస్ట్ జరిగింది. అట్లాగే పుట్ సైడ్ వచ్చేటప్పుడు 24,750 హైయెస్ట్ రేటింగ్ జరిగింది. సో పుట్ సైడ్ సపోర్ట్స్ అనేది ఇమీడియట్గానే ఉన్నాయి. అంటే నిఫ్టీ క్లోజింగ్ పాయింట్ దగ్గరే మనకి సపోర్ట్స్ ఉన్నాయి. కానీ హయ్యర్ సైడ్ మనం చూస్తే 25,500తో కొంత అప్ సైడ్ కొంత క్వశ్చన్ ఉంది. అంటే అప్ సైడ్ ఈజీగా ట్రావెల్ చేయడానికి మార్కెట్లో కొంచెం అవకాశం ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. అట్లాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 57,000 కాల్ అనేది హైయెస్ట్ రేటింగ్ ఉంది. అట్లాగే పుట్ సైడ్ హైయెస్ట్ రేటింగ్ మనం చూస్తే ఎగ్జాక్ట్గా నిన్న ఎక్కడైతే క్లోజ్ అయిందో 55,400 అక్కడే సపోర్ట్ ఉంది. సో కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కొంచెం ఇక్కడ నుంచి స్టడీగా పైకి వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ రేంజ్ అనేది బ్రేక్అవుట్ రావాలి. సో త్వరలోనే బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్స్ ఇంకా ఫర్దర్గా అప్ సైడ్ లెగ్స్ చూస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే అండి, ఇక కాలర్స్తో మాట్లాడే ముందు అలాగే కొన్ని మెయిల్స్ తీసుకునే ముందు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్ టు దిల్ టీఎంటీ ప్రెజెంట్స్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో పవర్డ్ బై వర్ల్పూల్ అండ్ ఎల్ఐసి. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, చూసేద్దాం. హలో హలో, నమస్కారం మేడం. నమస్తే అండి మేడం,
క్రాంతి సార్ గారిని అడుగుతున్నాను మేడం. సార్ ఈ టైంలో వచ్చేసి డిసిఎక్స్ లో ఎగ్జిట్ కావటం బెటరా? అదేవిధంగా సార్ మిడ్ క్యాప్ లో 2 స్టాక్స్ రికమెండేషన్ చేయవలసిందిగా క్రాంతి సార్ గారిని కోరుతున్నాను సార్. ద లాంగ్ టర్మ్ 4-5 ఇయర్స్ సార్ మిడ్ క్యాప్ లో. క్రాంతి గారు, కొంచెం స్పెసిఫిక్ గా మేడం రిపీట్ చేస్తారా? DCX అడుగుతున్నారండి. ఎట్ ద సేమ్ టైం మిడ్ క్యాప్ లో ఏదైనా ఒక 4 to 5 ఇయర్స్ కి సజెస్ట్ చేయమని అడుగుతున్నారు ఒక 2 స్టాక్స్ ని. ఫస్ట్ ఏమో DCX అడిగారు. డిసెక్స్ Yes. డిసెక్స్ రిజల్ట్స్ కనుక చూస్తే కొంచెం ఈ క్వార్టర్ సబ్డ్యూడ్ గా వచ్చినాయి. ఈ కంపెనీస్ ఎస్పెషల్లీ ఈ డిఫెన్స్ హార్నెసింగ్ కంపెనీస్ యొక్క పెర్ఫార్మెన్స్ కనుక చూస్తే కనుక వీటిని జస్ట్ క్వార్టర్ అంటే 90 డేస్ లో ఈ కంపెనీస్ యొక్క పెర్ఫార్మెన్స్ ని గేజ్ చేయటం ఇంకే కంపెనీ నామ్ ఏంటంటే ఎవరి 90 డేస్కి రిజల్ట్స్ ఇవ్వాలి, కానీ ఈ కంపెనీస్ని జస్ట్ 90 డేస్తో వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ని గేజ్ చేయడం కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు. అందువల్ల ఈ కంపెనీస్ యొక్క పెర్ఫార్మెన్స్ ఇయర్ ఆన్ ఇయర్ ఎట్లుందో చూసుకుని ఇటువంటి కంపెనీస్లో నెక్స్ట్ ఏంటంటే ఈ కంపెనీస్ బడ్డింగ్ కంపెనీస్ వారికి ఉండే గెస్టేషన్ పీరియడ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో 90 డేస్లో రెవెన్యూ జనరేషన్ అనేది ఇమీడియట్గా ఈ కంపెనీస్ని క్వార్టర్ ఆన్ క్వార్టర్ 90 డేస్ కంపేర్ చేయడం కరెక్ట్ కాదనిపిస్తుంది ఈ సైజ్ ఆఫ్ కంపెనీస్. నెక్స్ట్ ఈ కైండ్ ఆఫ్ కంపెనీస్ ఆయన కనుక ఆ రిస్క్ అపటైట్ ఉంటే కనుక డెఫినెట్గా ఈ స్టాక్లో ఇప్పుడు నెగిటివ్ డిసప్పాయింట్మెంట్ ఉంది కాబట్టి మీడియం టు లాంగ్ టర్మ్లో అంటే అట్లీస్ట్ 2 to 3 ఇయర్స్ హొరైజన్ అనుకుంటే ఈ స్టాక్ని అయితే బై చేయొచ్చు. నెక్స్ట్ వాళ్ళకి మెయిన్ వన్ ఆఫ్ ద వెండర్స్ వచ్చేసేసి ఇజ్రాయెల్ బేస్డ్ కంపెనీస్ అనమాట. సో ఇజ్రాయెల్లో మనకి డిస్ట్రప్షన్ ఏ రకంగా ఉందో తెలుసు. సో అందువల్ల వాళ్ళ కాంట్రాక్ట్స్ నెక్స్ట్ ఆర్డర్ బుక్ డెలివరీ కూడా కొంచెం డిలే అవుతుంది. అందువల్ల కొంచెం రిజల్ట్స్ మోడరేట్గా వస్తున్నాయి. మోడరేట్గా క్వార్టర్ ఆన్ క్వార్టర్లో కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది, కానీ ఏంటంటే దే ఆర్ ఆన్ ఏ రైట్ పాత్ కింద చూడాలి మేనేజ్మెంట్ కామెంటరీ చూసిన తర్వాత. నెక్స్ట్ 1-2 ఇయర్స్ హొరైజన్గా ఆయన అడిగారు కాబట్టి ఏదైనా డిఫెన్స్ స్టాక్స్ ఆయన యొక్క రిస్క్ అపటైట్ ఏంటో మనకు తెలియదు. డిఫెన్స్ స్టాక్స్లో మనం చెప్పినట్లుగా గార్డెన్ రీచ్, కొచ్చిన్ షిప్ యార్డ్, నెక్స్ట్ మాజ్గావ్ డాక్యార్డ్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, ఈ కంపెనీస్లో ఎటువంటి డిప్ వచ్చినా ఇన్ కేస్ BDL కూడా ఇన్ కేస్ ఈ కంపెనీస్ కనుక ఎటువంటి డిప్ వచ్చినా ఆల్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ప్రైసెస్లో ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ కంపెనీస్ బాటమ్ లెవెల్ నుంచి 50% పెరిగి ఉన్నాయి. కొంచెం మార్కెట్లో డీప్ కరెక్షన్స్ కనుక వస్తే డెఫినెట్గా 3 to 4 ఇయర్స్కి ఈ స్టాక్స్ అన్నింటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎస్, కాలర్ ఉన్నారు. హలో, హలో అడగండి. హలో నమస్తే మేడం. నేను క్రాంతి గారిని అడగాలనుకుంటున్నా. 3 months బ్యాక్ నేను స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీలో ఇన్వెస్ట్ చేశానండి. క్లియర్ గా లేదండి మీ ఆడియో. ఏ స్టాక్ గురించి అడుగుతున్నారు? స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ. ఓకే, అయితే రీసెంట్ గా దాని రిజల్ట్స్ అయితే పెద్ద అనుకున్నట్టు రాలేదన్నారు. నేను దాంట్లో కంటిన్యూ చేయొచ్చా లేకపోతే ఎగ్జిట్ అవ్వమంటారా? అంటే 185 రేంజ్ లో నేను పర్చేస్ చేశాను. ఓకే, క్రాంతి గారు. మేడం మై అపాలజీ, నేను ట్రావెలింగ్లో ఉన్నాను, నాకు ఇన్వెస్టర్ వాయిస్ సరిగ్గా రావట్లేదు. మీరు ఒకసారి రిపీట్ చేస్తే ఐ కెన్ ఆన్సర్ ద క్వశ్చన్. ఓకే, ఛానల్ బ్లాక్ టెక్నాలజీస్ ఏదో అడిగారండి. సారీ, ఐఎమ్ నాట్ ఏబుల్ టు హియర్ క్లియర్లీ. హలో క్రాంతి గారు, కెన్ యూ హియర్ మీ? యా, ఛానల్ బ్లాక్ టెక్నాలజీస్ అని అడిగారు. ఈ స్టాక్ అయితే నా రైడర్లో లేదు. రామకృష్ణ గారు, మీరు ఏమైనా టెక్నికల్ లేదండి, ఆ స్టాక్ నేమ్ క్లారిటీగా వినిపించలేదు నాకు కూడా. క్లారిటీగా రావట్లేదు మేడం, ఆ స్టాక్ నేమ్ ఏంటో అర్థం కాలేదు. ఎస్, ఓకే అండి. కాలర్ ఉన్నారు, చూసేద్దాం. మరో కాలర్ ఉన్నారు. హలో. గుడ్ మార్నింగ్ మేడం. యా, గుడ్ మార్నింగ్ అండి. నా దగ్గర మదర్సన్ సుమి వైరింగ్ అండ్ ABFRL స్టాక్స్ ఉన్నాయండి. మదర్సన్ సుమి అడుగుతున్నారా? మదర్సన్ సుమి వైరింగ్ అండి, ఓకే. అది హోల్డ్ చేయొచ్చా? ABFRL ఏమో డిమర్జర్ అయింది కదండి, ఏది బాగుంటుందని? ABFRL ABAL? మీ సెకండ్ స్టాక్ క్లారిటీ లేదండి, అంటే వాయిస్ రీసౌండ్ లాగా వస్తుంది మీది. ABFRL అండి. ABFRL, అది అవును మేడం. ఓకే, ABFRL మదర్సన్ సుమి, ఈ రెండింటి గురించి అడుగుదాం. షూర్ అండి. రామకృష్ణ గారు. సో మదర్సన్ సుమి వైరింగ్ అయితే ప్రస్తుతం 58.87 దగ్గర నిన్న క్లోజ్ అవడం చూసామండి. మొత్తం మీద ఈ స్టాక్ రీసెంట్ ఫాల్ తర్వాత కొంత రికవరీ పాత్ లో ఉంది, కాకపోతే ఇంకా స్ట్రెంత్ రావాల్సిన అవసరం ఉందండి. స్టాక్ అరౌండ్ 64 ఆ నెంబర్స్ క్రాస్ అయిన తర్వాత మాత్రమే కొంత స్పీడ్ గా యాక్టివిటీ ఉండే అవకాశం ఉంది. కాకపోతే రీసెంట్ రిజల్ట్స్ బాగా ఇచ్చారు. అట్లాగే డివిడెండ్ పేయింగ్ కంపెనీ హోల్డ్ అని చెప్తానండి మదర్సన్ సుమి.
ఆదిత్య బిర్లా ఫ్యాషన్ విషయానికి వస్తే 87 రూపీస్ దగ్గర ఉందండి. కాకపోతే ఈ స్టాక్ కొంత కన్సాలిడేషన్ మోడ్ లో ఉంది. ఇంకొంతకాలం కన్సాలిడేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫాస్ట్ గా ఎక్స్పాండ్ అవుతున్న కంపెనీస్ లో ఒకటి ఇది. కాకపోతే ఈ ఎక్స్పాన్షన్ టైంలో ప్రాఫిట్స్ అనేవి మనము అంత అనుకున్నంత ఎక్స్పెక్ట్ చేయలేము. లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నట్లయితే అట్లీస్ట్ 1 year అండ్ అబోవ్ వ్యూ ఉన్నట్లయితే హోల్డ్ చేయము. ఓకే, మరో కాలర్ ఉన్నారు. హలో. గుడ్ మార్నింగ్ మేడం. యా, గుడ్ మార్నింగ్ అండి. మేడం, నాట్కో ఫార్మా ఒకటిను, తేజస్ నెట్వర్క్, తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్, ఈ మూడిట్లో ఇప్పుడు ఎంటర్ కావచ్చు మేడం ఫర్ లాంగ్ టర్మ్ 1 or 2 years. నాట్కో, తేజస్, ఇంకా ఇండస్ఇండ్ బ్యాంక్ ఓకే, అన్ని ఫ్రెష్ బై ఇంకేనండి? ఫ్రెష్ బయింగ్ మేడం ఫర్ లాంగ్ టర్మ్ కే 1 or 2 years. ఓకే అండి. క్రాంతి గారు? డెఫినెట్గా 1-2 years టైం హొరైజన్ అనుకుంటే కనుక నాట్కో ఫార్మా వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్గా ఉన్నాయి. బహుశా ఫార్మస్యూటికల్ కంపెనీస్లో సింగిల్ డిజిట్ పీఈలో ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇదే అయి ఉండొచ్చు. సో నెక్స్ట్ 1 yearలో కంపెనీకి టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ ఉండడానికి అవకాశం ఉంది. ఈ వాల్యుయేషన్స్ లెవెల్లో డెఫినెట్గా ఈ స్టాక్ని అయితే అక్యుములేట్ చేయొచ్చు. తేజస్ నెట్వర్క్ కనుక చూస్తే కొంచెం ఫ్లాటిష్గా నెంబర్స్ రావడం జరిగింది. నెక్స్ట్ స్టాక్ కూడా సబ్డ్యూడ్గా 750 రేంజ్లో, 700 to 750 రేంజ్లో కన్సాలిడేట్ అవుతుంది. ఒకటి గుర్తుంచాలి, తేజస్ నెట్వర్క్ కొంచెం రీసెంట్గా కొంచెం డిసప్పాయింట్ అయినప్పటికీ మీడియం టు లాంగర్ టర్మ్లో తేజస్ ఈ రేంజ్ నుంచి కూడా పెర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంది. ఆయనకి 1-2 years టైం హొరైజన్ ఉంది కాబట్టి ఈ రేంజ్లో 700 రేంజ్లో తేజస్ నెట్వర్క్ యాడ్ చేసుకోవచ్చు. తేజస్ నెట్వర్క్ రైల్వే సెగ్మెంట్లో కూడా వీళ్ళ యొక్క రెవెన్యూ జనరేషన్ అనేది నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్లో రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ నిన్ననే క్యాబినెట్ రైల్వే బడ్జెట్ని అరౌండ్ 3,000 crores ఫ్రెష్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. దాంట్లో బై అండ్ లార్జ్ తేజస్ నెట్వర్క్ కూడా కొంచెం బెనిఫిట్ అవడానికి అవకాశం ఉంది. తర్వాత నాట్కో ఫార్మా రిజల్ట్స్ వచ్చాయండి. క్వార్టర్లీ రిజల్ట్స్ చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. ఎక్స్పెక్టెడ్ కంటే ఎక్కువ గుడ్ రిజల్ట్స్ రావడంతో ఈ రోజు స్టాక్ మంచి యాక్టివిటీ చూసే అవకాశం ఉంది. అలాగే లాంగ్ టర్మ్ కి బాగుండే అవకాశం ఉంది. ఓకే, కాలర్ ఉన్నారు. హలో. 3 stocks గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. షూర్ అండి, అడగండి. మేడం, డ్యామ్ క్యాపిటల్, వోడాఫోన్, మేడం హెచ్ఏఎల్. మేడం వోడాఫోన్, హెచ్ఏఎల్. హెచ్ఏఎల్ ఫస్ట్ ఓకే, వోడాఫోన్, డ్యామ్ క్యాపిటల్ మేడం, హెచ్ఏఎల్ మేడం. ఓకే ఓకే. రామకృష్ణ గారు? సో ఐడియా వోడాఫోన్ కనుక చూసినట్లయితే పెద్ద ఇంప్రూవ్మెంట్స్ ఏం కనిపించటం లేదండి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ కానీ మంత్ ఆన్ మంత్ నెంబర్స్ తగ్గిపోతూ ఉన్నాయి. వాళ్ళవి సబ్స్క్రైబర్స్ తగ్గిపోతూ ఉన్నారు. ఆర్పు కూడా తగ్గిపోతూ ఉంది. సో పెద్ద హోప్స్ ఏం లేవండి. అంటే భవిష్యత్తులో ఈ స్టాక్ వండర్స్ చేస్తుంది అనేది ఏం కనిపించడం లేదు. ప్రస్తుతానికైతే అవాయిడ్ చేయాల్సిన స్టాక్ అండి. తర్వాత డ్యామ్ క్యాపిటల్ విషయానికి వస్తే రీసెంట్ ఫాల్ తర్వాత ఇప్పుడిప్పుడే రికవరీ అవుతుంది. ప్రస్తుతానికి హోల్డ్ అని చెప్తాను. డివిడెండ్ కూడా అనౌన్స్మెంట్ చేశారు కొత్త కంపెనీ అయినప్పటికీ. సో ప్రస్తుతానికైతే డ్యామ్ క్యాపిటల్ హోల్డ్ చేయొచ్చు. అట్లాగే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ అయితే మీరు 1 year అండ్ అబౌవ్ టైం ఫ్రేమ్ కనుకున్నట్లయితే మంచి రిటర్న్స్ ఈ స్టాక్ లో చూసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం 5,000 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో డిఫెన్స్ స్టాక్స్ అన్ని కూడా ఆల్ టైమ్ హైస్ క్రాస్ అయ్యి ట్రేడ్ అయిన టైం ఇది. కాబట్టి ఈ స్టాక్ కూడా మంచి రిటర్న్స్ ఇస్తుంది అనుకుంటున్నాను నెక్స్ట్ 1 year టైం ఫ్రేమ్ లో. కాబట్టి ఈ స్టాక్ ని ఫ్రెష్ గా బై కూడా చేసుకోవచ్చు డిప్స్ వచ్చినప్పుడు అట్లా అని చెప్తాను. ఓకే, కాల్ చూద్దాం. హలో. నమస్తే అండి. నమస్కారం అండి, నేను వీరే చౌదరి. చెప్పండి వీరే చౌదరి గారు. నా ఈ బ్యాంక్స్ ఉన్నాయి 3: పంజాబ్ సింధ్ బ్యాంకు, సౌత్ ఇండియా, ఎస్ బ్యాంకు. ఓకే. వాటితో పాటు ఎంఆర్పిఎల్ బెంగళూరు రిఫైనరీ కూడా ఉందండి. ఈ హోల్డ్ చేయొచ్చా? ఎన్నాళ్ళు లాంగ్ టర్మ్ కూడా ఉండగలను? ఓకే అండి. క్రాంతి గారు? పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయితే డెఫినెట్గా హోల్డ్ చేయమని చెప్తాను. సౌత్ ఇండియన్ బ్యాంక్ అయితే లాస్ట్ 3-4 years నుంచి ఒక హోప్ ర్యాలీ అనేది ఈ స్టాక్ మీద నడుస్తుంది. అంటే ఈ స్టాక్ ఏదో పెద్ద మల్టీ బ్యాగర్ అయిపోతున్నట్లుగా. కానీ ఏంటంటే ఫండమెంటల్గా అయితే సౌత్ ఇండియన్ బ్యాంక్లో పెద్ద ఇంప్రూవ్మెంట్ ఏం లేదు. కానీ ఏంటంటే ఈ స్టాక్లో డివిడెంట్ ఈల్డ్ అనేది ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఆయనకు లాంగ్ టర్మ్ హోల్డింగ్ కెపాసిటీ కనుకుంటే కనుక సౌత్ ఇండియన్ బ్యాంక్ హోల్డ్ చేయమని చెప్తాను. ఎస్ బ్యాంక్ మనందరికీ తెలిసిందే, రీసెంట్గా మచ్ అవైటెడ్ ఈ సుమితోమా జపనీస్ బ్యాంక్ అనేది కంట్రోలింగ్ స్టేక్ తీసుకోకుండా 20% స్టేక్ తీసుకుంటుంది ప్రస్తుతం. అది ఆర్బీఐ అప్రూవల్ కూడా అయిపోయినట్లుగానే మనకి ప్రస్తుతం అయితే ఇండికేషన్స్ వస్తున్నాయి. సో ఇన్ కేస్ కొత్త మేనేజ్మెంట్ వచ్చి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైనా ఎస్ బ్యాంక్లో ఆఫ్లోడ్ స్టేక్ చేసి
ఈ జపనీస్ బ్యాంక్ కనుక కంట్రోలింగ్ స్టేక్ కనుక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలౌ చేస్తే కనుక ఎస్ బ్యాంక్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉండడానికి అవకాశం ఉంది. కానీ ఏంటంటే ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్. ఆయనకు కనుక ఆ హోల్డింగ్ కెపాసిటీ కనుకుంటే కనుక డెఫినెట్గా ప్రస్తుతానికి ఇప్పుడు వస్తున్నటువంటి చేంజెస్, నెక్స్ట్ మనం ఇంట్రెస్ట్ రేట్ సైకిల్ మళ్ళీ డౌన్వర్డ్లోకి వస్తున్నాం. అంటే బ్యాంక్స్కి నెట్ ఇంట్రెస్ట్ రేట్ మార్జిన్స్ పెరగడానికి అవకాశం ఉంది. ఈ ప్రైస్ రేంజ్లో కనుక చూస్తే కనుక ఎస్ బ్యాంక్ని అయితే ప్రస్తుతం ఆర్బీఐ తీసుకున్నటువంటి డెసిషన్ మూలాన విచ్ ఈజ్ ఫారెన్ బ్యాంక్స్ని ఎస్ బ్యాంక్లో స్టేక్ ఎక్వైర్ చేయడానికి డిసైసివ్గా అలౌ చేయడంతో ఎస్ బ్యాంక్కు హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే, కాల్ చూద్దాం. హలో హలో, గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ అండి. మేడం క్రాంతి సార్తో మాట్లాడాలి. ఎక్సికమ్ టెలి సిస్టమ్ మొబిలిటీ ఒక స్టాక్, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్, ఈ 2 స్టాక్ల గురించి క్రాంతి సార్ చెప్పండి మేడం. నేను దీంట్లో హోల్డ్ చేస్తున్నాను, 40% లాస్ లో ఉన్నాను. కేఎన్ఆర్ ఇంకా కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్, ఎక్సికమ్ టెలి సిస్టమ్స్ మేడం. ఓకే, క్రాంతి గారు. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ కనుక చూసినట్లయితే స్టాక్ రిజల్ట్స్ బాగా వస్తున్నప్పటికీ దీంట్లో కొంచెం కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ మూలన కంపెనీ సబ్డ్యూడ్గా ఉంది. కానీ ఆర్డర్ బుక్ అయితే స్ట్రాంగ్గానే ఉంది. ప్రస్తుతం ఈ వాల్యుయేషన్స్ లెవెల్లో కేఎన్ఆర్ని అయితే హోల్డ్ చేయమని చెప్తాను. ఎక్సికామ్ సిస్టమ్స్ కనుక చూసినట్లయితే ఈ ఎంటైర్ ఈవీ స్పేస్ అంతా కొంచెం ప్రస్తుతం డౌన్ ట్రెండ్లో ఉంటాం మనం చూస్తున్నాం. ఏప్రిల్ మంత్ ఈవీ సేల్స్ కూడా చూస్తే కనుక అనుకున్నంత గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేసినంత విధంగా ఈవీ సేల్స్ అయితే రావట్లేదు. వీళ్ళ బేసిక్ కంపెనీ బిజినెస్ మోడల్ వచ్చేసి మన డీసీ ఛార్జింగ్, అంటే డైరెక్ట్ కరెంట్ ఛార్జింగ్ అనమాట. అంటే ఈవీ వెహికల్స్ కావాల్సిన ఛార్జింగ్ సిస్టమ్స్ అన్నిటినీ ఎస్టాబ్లిష్ చేసే కంపెనీ అనమాట. సో ఇది స్లో పేస్లో ఉంది. అందువల్ల ప్రస్తుతం అయితే ఈ స్టాక్ని మీ పోర్ట్ఫోలియోలో ఉంటే కనుక ఈ వాల్యుయేషన్స్లో హోల్డ్ చేయమని చెప్తాను. ఈ స్పేస్ కనుక స్ట్రాంగ్గా ఎమర్జ్ అయితే కనుక ఈ కంపెనీ లాంగ్ టర్మ్లో బెనిఫిట్ పొందుతుంది. ఓకే, మరో కాలర్ ఉన్నారు. హలో హలో, యా మార్నింగ్ అండి. నమస్తే. అడగండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ట్రాన్స్ఫార్మర్ రెడ్డి సార్, ఈ ప్రైస్ రేంజ్ లో తీసుకొచ్చారా? మీ వాయిస్ కట్ అయిపోయిందండి. ఏ స్టాక్ అన్నారు? ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్. ఓకే రామకృష్ణ గారు అడగండి, ఈ ప్రైస్ రేంజ్ లో తీసుకొచ్చా 120 ఇయర్స్ వరకు. ఓకే, రామకృష్ణ గారు. ఓకే అండి, ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ ప్రస్తుతం 512 దగ్గర ట్రేడ్ అవుతుందండి. నిన్న క్లోజ్ అయింది ప్రైస్. సో స్టాక్ అయితే కొంత కన్సాలిడేషన్ ఈ స్టాక్ లో కనిపిస్తుంది. మీరు ఈ స్టాక్ లో ఫ్రెష్ పొజిషన్స్ కనుక తీసుకునే పక్షంలో కొంచెము అప్ సైడ్ వచ్చిన తర్వాత అరౌండ్ 550 క్రాస్ అయిన తర్వాత మాత్రమే ఈ స్టాక్ లో ఎంట్రీ తీసుకోండి. ప్రస్తుతం అక్కడ ఆ ప్రైస్ క్రాస్ అయ్యేదాకా కొంత కన్సాలిడేషన్ కనిపిస్తుంది. 550 అండ్ అబోవ్ ప్రైస్ లో ఈ స్టాక్ ని 1 ఇయర్ అండ్ అబోవ్ టైం ఫ్రేమ్ కోసం తీసుకోవచ్చు. ఎస్, మరికొంతమంది కాలర్స్తో మాట్లాడదాము. కాకపోతే ఒక చిన్న బ్రేక్ తీసుకొని మరికొంతమంది కాలర్స్తో మాట్లాడదాం. ఎట్ ద సేమ్ టైం మెయిల్స్ కూడా చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు దిల్ టీఎంటీ ప్రెజెంట్స్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో పవర్డ్ బై వర్ల్పూల్ అండ్ ఎల్ఐసి. మరికొంతమంది కాలర్స్ ఉన్నారు, చూసేద్దాం. హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి. నా పేరు రామకృష్ణ మేడం. కరెక్ట్ మేడం అది. ఓకే మేడం, నాకు స్టైల్ బజార్ మేడం. స్టైల్ బజార్. స్టైల్ బజార్ లో 337 దగ్గర చేసుకున్నాను మేడం. ఏ లెవెల్లో తీసుకున్నారు? 337 మేడం. ఓకే, ఇప్పుడు డౌన్ అయినారు మేడం, అది కోల్డ్ చేసుకోవచ్చా చేసుకోవచ్చా అనేసి రామకృష్ణ సార్ చెప్పారు మేడం. షూర్. రామకృష్ణ గారు. ఏమేంటి మేడం ఒకసారి? స్టైల్ బజార్ అంట. ఏం బజార్ అండి? స్టైల్ బజార్. మేడం కొంచెం కంపెనీ నేమ్ క్లారిటీగా చెప్తారా? బాజార్ స్టైల్ అని ఉందండి మేడం, అదేనా? ఎస్, మనకేంటంటే వాళ్ళు కరెక్ట్గా మెన్షన్ చేయట్లేదు అండ్ వాళ్ళ ఆడియో కూడా క్లియర్గా ఉండట్లేదు. దానివల్ల ఏంటంటే చిన్న మనకి అర్థం కావట్లేదు. బట్ రామకృష్ణ గారు అదే అండి మీరు చెప్పింది. ఓకే అండి, స్టైల్ బజార్ అంటే బాజార్ స్టైల్ రిటైల్ లిమిటెడ్ అని ఉందండి. 262 రీసెంట్ గా లిస్ట్ అయిన కంపెనీ అండి. సెప్టెంబర్ లాస్ట్ ఇయర్ లో లిస్ట్ అయింది. తర్వాత ఈ స్టాక్ ఫాలో అవుతూ ఉంది. ఫండమెంటల్ గా చూస్తే ఆర్డినరీ రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. కొంచెం సెల్ మోడ్ లో ఉందండి ప్రస్తుతానికి. కాషియస్ గా ఉండమని చెప్తాను. ఆల్రెడీ షేర్స్ కనుక్కున్నట్లయితే కొంచెం కాషియస్ గా ఉండాలి, ఒక స్టాప్ లాస్ మెయింటైన్ చేయమని చెప్తాను. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయొచ్చు. 240 ఆ ప్రైస్ కనుక కట్ అవుతుంటే ఎగ్జిట్ అయిపోమని. నెక్స్ట్ కాల్ చూసేద్దాం. హలో
హలో, హలో అడగండి. సార్ అండి, హలో, నా పేరు రాజీవ్ అండి, రాజమండ్రి నుంచి. లాస్ట్ టైం కూడా ఒకసారి చూసాను, ఒక 1 month బ్యాక్. ఎల్ఐసి గురించి తెలుసుకున్నాను మేడం గారు. ఎల్ఐసి నా అంటే దగ్గర 600 షేర్స్ ఉన్నాయి, 930 ఇయర్లీ రేట్. 1600 లో హోల్డ్ చేస్తున్నారా? 1600 లో హోల్డ్ చేస్తున్నారండి? మేడం గారు, అవును మేడం గారు. లాస్ట్ టైం కూడా ఫోన్ చేశాను, అప్పుడు బాగా మార్కెట్ డౌన్ లో ఉన్నది, ఇప్పుడు వెయిట్ చేయమన్నారు. ఇప్పుడు మన రేట్ వచ్చింది కదా, అసలు ఏంటి, హోల్డ్ చేయాలా లేకపోతే బై చేయాలా ఏంటి? ఓకే, ఎల్ఐసి. ఓకే, థ్యాంక్ యూ. క్రాంతి గారు. ఎల్ఐసి రిజల్ట్స్ స్ట్రాంగ్గా వచ్చినాయండి. నెక్స్ట్ రిజల్ట్స్కి అనుగుణంగానే స్టాక్లో కూడా మూమెంటం మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఎల్ఐసి కనుక చూస్తే లాస్ట్ 1-2 ఇయర్స్లో అండర్ పెర్ఫార్మెన్స్ చూపించింది పోస్ట్ లిస్టింగ్ తర్వాత. బట్ ఈ స్టాక్ కనుక 1000 లెవెల్ కనుక మూవ్ అయి నిలబడితే కనుక కొంచెం బయింగ్ ఇంట్రెస్ట్ రావడానికి అవకాశం ఉంది. ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కనుక స్ట్రాంగ్గా ఇండియాలోకి మళ్ళీ తిరిగి స్ట్రాంగ్గా రీబౌండ్ కనుక అయితే కనుక ఎల్ఐసిలో బయింగ్ అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనకి గ్లోబల్ ఇన్సూరెన్స్ మార్కెట్ గ్రోత్ కనుక చూసినట్లయితే 5% గ్రోత్ కింద రిపోర్ట్ చెప్తున్నాయి. కానీ ఇండియాలో ఆ గ్రోత్ 10% ఇన్సూరెన్స్ కంపెనీస్ యొక్క గ్రోత్ చూడడానికి, డబల్ ద గ్రోత్ చూడడానికి అవకాశం ఉన్నట్లుగా రిపోర్ట్స్ వస్తున్నాయి ప్రస్తుతానికి ఇన్సూరెన్స్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి చూసినట్లయితే. సో ఇండియా యొక్క ఇన్సూరెన్స్ కంపెనీస్ మీద ఎల్ఐసి కూడా ఒక పాజిటివిటీ ఉండడానికి అవకాశం ఉంది. సో అందువల్ల 1000 లెవెల్ని చూడమని చెప్తాను. ఈ రేంజ్ కనుక సస్టైన్ అయితే కనుక సమ్మోర్ ర్యాలీ రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో, మేడం, నమస్తే అండి. అపోలో మెడికల్ సిస్టమ్ 124 లో తీసుకున్నాను షార్ట్ టర్మ్ కోసం. ఓకే, కెనరా బ్యాంక్ 107 లో తీసుకున్నాను షార్ట్ టర్మ్ కోసం. హోల్డర్ ఎగ్జిట్ మేడం. రామకృష్ణ గారు చెప్పాలని కోరుకుంటున్నాను. షూర్. రామకృష్ణ గారు. సో అపోలో మైక్రో సిస్టమ్ రీసెంట్ గా ఒక షార్ప్ ర్యాలీ చూసాము లాస్ట్ 2 సెషన్స్ లోనే. మెయిన్ గా డిఫెన్స్ స్టాక్స్ అన్ని కూడా పెరగడంతో ఈ స్టాక్ కూడా షార్ప్ గా పెరిగింది. సో కాబట్టి మీరు షార్ట్ టర్మ్ అంటున్నారు కాబట్టి వెంటనే ఒక ట్రైలింగ్ స్టాప్ లాస్ మేనేజ్ చేయండి. మోస్ట్లీ నిన్నటి క్లోజింగ్ ప్రైస్ మీ స్టాప్ లాస్ గా పెట్టుకోవచ్చు. అరౌండ్ 175 రూపీస్ సేఫ్. 175 రూపీస్ దిగుతూ ఉంటే అపోలో మైక్రో సిస్టంలో ఎగ్జిట్ అయిపోమని చెప్తాను. తర్వాత కెనరా బ్యాంక్ విషయానికి వస్తే స్టడీగా పెరుగుతుందండి. మనం నిన్న కూడా చెప్పుకోవడం జరిగింది, పిఎస్యూ బ్యాంక్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి మంచి ర్యాలీస్ చేస్తాయని. సో ఈ రోజు కూడా కొంచెం గ్యాప్ అప్ ఓపెనింగ్ చూపిస్తున్నాడు. 1190 స్టాక్ స్ట్రాంగ్ గా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి కూడా 1 ఇయర్ పాటు హోల్డ్ చేస్తే బాగుంటుంది. కానీ మీరు షార్ట్ టర్మ్ అంటున్నారు కాబట్టి ఒక టార్గెట్ పెట్టుకోండి. ఒక టార్గెట్ అరౌండ్ 120-125 జోన్ లో ఎగ్జిట్ అయిపోండి. కాలర్ ఉన్నారు. హలో మేడం, నేను అనిల్ మాట్లాడుతున్నా మేడం, హైదరాబాద్ నుంచి. చెప్పండి అండి. హిటాచి ఎనర్జీ, కేన్స్ టెక్నాలజీస్ ఏ లెవెల్ ఎంటర్ అవ్వమంటారు మేడం లాంగ్ టర్మ్ కి? స్టాక్స్ మళ్ళీ రిపీట్ చేస్తారా? హిటాచి ఎనర్జీ, ఓకే, కేన్స్ టెక్నాలజీస్ ఎంట్రీ లెవెల్ చెప్పమన్నాను మేడం. రామకృష్ణారెడ్డి గారు. ఓకే, రామకృష్ణ గారు. హిటాచి ఎనర్జీ అర్థమైందండి, రెండోది అర్థం కాలేదు. సో ఎంట్రీ లెవెల్స్ ఇప్పుడు హిటాచి అయితే మంచి పర్ఫార్మెన్స్ చూస్తున్నాము లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి. చక్కగా పర్ఫామ్ చేస్తుంది. ప్రస్తుతం 18,500 దగ్గర ఈరోజు ఓపెన్ అవుతుంది. సో ఎనీ డిప్ ఈ స్టాక్ కొనదగ్గ స్టాక్ అండి. అంటే మీకు 16,500, 17,000 మధ్యలో వచ్చినప్పుడు, పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఈ స్టాక్ లో ఎంట్రీ తీసుకోండి. మంచి స్టాక్ అండి. అంటే ఈవెన్ ఇప్పుడు ఆల్ టైమ్ హైలో ఉన్నప్పటికీ ఇక్కడ నుంచి కూడా మంచి రిటర్న్స్ నెక్స్ట్ 1 year లో ఇచ్చే అవకాశాలు చాలా క్లియర్ గా ఉన్నాయి ఈ స్టాక్. ఓకే, కాల్స్ తో పాటు ఆల్టర్నేటివ్లీ మెయిల్స్ చూద్దాం. మహాలక్ష్మి మెయిల్ చేశారు. క్రాంతి గారు, జియో ఫైనాన్షియల్స్ గురించి అడుగుతున్నారు. 540 షేర్స్ ఉన్నాయి, 319 లో యావరేజింగ్ చేయొచ్చు అంటారా? లాంగ్ టర్మ్ కి కంటిన్యూ అవ్వచ్చా? ఈ రేంజ్లో అయితే యావరేజింగ్కి వద్దని చెప్తానండి, కొంచెం వెయిట్ చేయమని చెప్తాను. కానీ ఏంటంటే రీసెంట్గా వీళ్ళ యొక్క ఎంఎఫ్ బిజినెస్ నెక్స్ట్ 1-2 quarters రిజల్ట్స్ చూసి యావరేజింగ్ చేయమంటాను. ఈ ప్రైస్ రేంజ్ అయితే యావరేజింగ్కి అయితే వద్దని చెప్తాను. నెక్స్ట్ మెయిల్ చూద్దాం. పండు మెయిల్ చేశారు. రామకృష్ణ గారు, సీజీ పవర్ 700 లో ఉన్నాయి, యాక్సిస్ బ్యాంక్ 1220 లో ఉన్నాయి, టెక్నికలీ ఎలా ఉన్నాయి అని అడుగుతున్నారు. ఓకే అండి. సో యాక్సిస్ బ్యాంక్ అయితే ప్రస్తుతం 1200 దగ్గర ప్రీ ఓపెన్ చూస్తున్నాం అండి. కొంత కన్సల్టేషన్ కనిపిస్తుంది. రీసెంట్ టైమ్స్ లో ప్రైవేట్ బ్యాంక్స్ బాగా ర్యాలీస్ చనిపోయి ఆల్మోస్ట్ బాగా ర్యాలీ చేసిన తర్వాత కన్సల్టేషన్ అవుతుంది. మళ్ళీ టెక్నికల్ గా బ్రేక్అవుట్ 12 ఈ రీసెంట్ స్వింగ్ హై ఏదైతే ఉందో 1238, 1240 జోన్ క్రాస్ చేసినప్పుడు ఈ స్టాక్ లో ఫర్దర్ ర్యాలీస్ వచ్చే అవకాశాలు క్లియర్ గా ఉన్నాయండి.
లాంగ్ టర్మ్కి అయితే హోల్డ్ అండి. అట్లాగే CG పవర్ విషయానికి వస్తే 688 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. కొంత కన్సాలిడేషన్ ఈ స్టాక్ లో కనిపిస్తుందండి. అంటే మల్టీ ఇయర్ ర్యాలీస్ తర్వాత కన్సాలిడేషన్ కాబట్టి ఈ కన్సాలిడేషన్ ఇంకా ఒక 6 months to 9 months ఉండే అవకాశాలు ఉన్నాయి. హేమంత్ మెయిల్ చేశారు. క్రాంతి గారు, గర్వారే హిట్ ఫిల్మ్స్ గురించి అడుగుతున్నారు. 3 years కి బయింగ్కి వెళ్ళొచ్చా ఈ ప్రైస్ లో? గర్వారే హైటెక్ ఫిలిమ్స్ కదండి. ఎస్. ఇది స్టాక్ కనుక చూస్తే కనుక రీసెంట్లో 2500 నుంచి లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ చాలా స్ట్రాంగ్గా రావడంతో స్టాక్ ప్రస్తుతం ఆల్ టైమ్ హైలో ఉంది 4700. ఫ్రెష్ ఎంట్రీ చేయాలంటే దిస్ నాట్ ద రైట్ టైం అండి. కొంచెం స్టాక్లో కూల్ ఆఫ్ చేయమని చెప్తాను. వీళ్ళదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయి ఏదైతే పాలిస్టర్ ఫిలిమ్స్కి, దీనికి బాగా మంచి డిమాండ్ అయితే వస్తుంది. కానీ రీసెంట్గా వచ్చినటువంటి టారిఫ్ ఈ కంపెనీ మీద కొంచెం ఇంపాక్ట్ చూపించడానికి అవకాశం ఉంది. సో అందువల్ల స్టాక్ ఏదైనా కన్సాలిడేట్ అయ్యి అరౌండ్ 4500, 4000 రేంజ్లో గుడ్ ఎంట్రీ లెవెల్ కింద చూడాలి. ఇప్పుడు కనుక ఎంట్రీ తీసుకోవాలంటే స్ట్రిక్ట్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఈ స్టాక్లో. సమ్వేర్ అరౌండ్ 4500 కెన్ బి ద స్టాప్ లాస్ మీడియం టు షార్ట్ టర్మ్లో. కాలర్ ఉన్నారు. హలో 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 మేడం, నా పేరు జోసెఫ్ అండి. జోసెఫ్ గారు అడగండి. మేడం, నాకు రేమండ్ టెక్స్టైల్స్ షేర్లు ఉన్నాయండి, ఒక 350. ఓకే. అయితే అది 650 నేను ఆ ప్రైస్ లో తీసుకున్నాను. ఇప్పుడు దాన్ని హోల్డ్ చేయొచ్చు అండి? ఓకే అండి. రామకృష్ణ గారు. సో రేమండ్ మంచి ర్యాలీ చేసిందండి రీసెంట్ టైమ్స్ లో. 6 కొంచెం ఇప్పుడు కన్సల్టేషన్ మోడ్ లో ఉంది. మళ్ళీ ఫర్దర్ ర్యాలీస్ ఈ స్టాక్ లో జరిగే అవకాశాలు ఉన్నాయండి. ప్రస్తుతం 628 దగ్గర ప్రీ ఓపెన్ కనిపిస్తుంది. హోల్డ్ అని చెప్తానండి. ఈ స్టాక్ ని హోల్డ్ చేయండి. ఇక్కడ నుంచి మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కంపెనీ మొత్తం రీస్ట్రక్చర్ అయింది. రియల్ ఎస్టేట్ అవన్నీ కూడా డివిజన్స్ జరిగిపోయినాయి. కాబట్టి ఈ స్టాక్ లో ఇక్కడ నుంచి ఫోకస్డ్ గా బిజినెస్ ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి హోల్డ్ అని చెప్తాను స్టాక్. రాజ్ కుమారి మెయిల్ చేశారు. క్రాంతి గారు, RVNL 531, అనంతరాజ్ 666 లో హోల్డ్ చేస్తున్నారు. హోల్డర్ ఎగ్జిట్? RVNL అయితే మీడియం టు లాంగ్ టర్మ్లో కనుక చూస్తే కనుక ప్రస్తుతం హోల్డ్ చేయమని చెప్తానండి. ఈ స్టాక్ మళ్ళీ తిరిగి ప్రస్తుతం వస్తున్నటువంటి పాజిటివ్ న్యూస్తో స్టాక్ మళ్ళీ రీబౌండ్ అవడానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయమని చెప్తాను. అనంతరాజ్ కూడా డేటా సెంటర్ స్టోరీ అనేది ఇంకా స్ట్రాంగ్గానే ఉంది ఇండియాలో. అనంతరాజు వన్ ఆఫ్ ద కీ బెనిఫిషియరీ అవుతుంది. కానీ ఏంటంటే స్టాక్ బాగా ర్యాలీ అయింది. దీస్ ఆర్ నాట్ చీప్ స్టాక్స్ అనమాట. ఈ స్టాక్స్ లాస్ట్ 1-2 yearsలో కనుక చూస్తే కనుక మల్టీప్లేయర్ రిటర్న్స్ వచ్చినాయి. ఏ స్టాక్ అయినా మల్టీప్లేయర్ రిటర్న్స్ ఈ రకంగా వచ్చినప్పుడు ఒక కన్సాలిడేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేయాలి. అది ఇన్ఎవిటబుల్ అనమాట. సో ఆ హోల్డింగ్ కెపాసిటీ కనుక ఉంటేనే ఇటువంటి స్టాక్స్లో ఇప్పుడు ఎంట్రీ తీసుకోవాలి అనంతరాజ్ లాంటి కంపెనీస్లో. ఎస్, మార్కెట్స్ ఓపెనింగ్ మనం చూస్తున్నాము. అనుకున్నట్టుగానే పాజిటివ్ మోడ్లో మార్కెట్స్ డేని స్టార్ట్ చేశాయి. నిఫ్టీ అరౌండ్ 24,860లో ఓపెన్ అయింది. అండ్ సెన్సెక్స్ కనుక చూసుకున్నట్టయితే 81,693 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీ 55,575 లెవెల్ వద్ద డేని స్టార్ట్ చేసింది. సో రామకృష్ణ గారు, ఎలా ఉండొచ్చు అంటారు? ఈ ఓపెనింగ్ లెవెల్లో ఏదైతే పాజిటివ్ మూవ్ చూసామో అది ఈ రోజు వరకు సస్టైన్ అవ్వచ్చు అంటారా? సెకండ్ హాఫ్లో కూడా లేదు, కొంతవరకు కన్సాలిడేషన్ అనేది మళ్ళీ కనిపించే అవకాశాలు ఉన్నాయంటారా? సో మార్కెట్ ఆల్రెడీ 120 పాయింట్స్ నిఫ్టీలో పాజిటివ్ గా ఉందండి. అట్లాగే బ్యాంక్ నిఫ్టీ 270 పాయింట్స్ పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది. సో మొత్తం మీద మార్కెట్స్ ఇంట్రాడేలో చాలా వాలటిలిటీ కనిపిస్తున్నాయండి. అండ్ ఇంట్రాడేలో షార్ప్ ఫాల్స్, మళ్ళీ షార్ప్ ప్రైజ్లు మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాము. ఓవరాల్ గా స్మాల్ రేంజ్ లోనే మార్కెట్స్ ఉన్నప్పటికీ ఇంట్రాడే వాలటిలిటీ మాత్రం కొంచెం ఎక్కువగా ఉంది. సో కాబట్టి లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ గా వాచ్ చేయమని చెప్తాను. ప్రస్తుతం 24,870 దగ్గర మార్కెట్ ఉంది. ఆల్రెడీ మనం ఇచ్చిన రెసిస్టెన్స్ లెవెల్ దాటుకొని పైన ట్రేడ్ అవుతుందండి. సో మళ్ళీ మార్కెట్స్ కొంచెము రీట్రేస్ అయ్యి 24,830, 820 ఆ ప్రాంతాలకు వచ్చినప్పుడు లాంగ్ అటెంప్ట్ ట్రై చేయమని చెప్తానండి. విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ ఒక 60 పాయింట్స్ స్టాప్ లాస్ తో ట్రై చేయొచ్చు. అక్కడ నుంచి 100 పాయింట్స్ టార్గెట్, 100-120 పాయింట్స్ టార్గెట్ తో చేయొచ్చండి. అట్లాగే మార్కెట్స్ ఇన్ కేసు 24,654 కనుక బ్రేక్ అయితే షార్ట్ అటెంప్ట్ కూడా ట్రై చేయొచ్చండి. ఎందుకంటే ఈ రోజు సెటిల్మెంట్ డే కాబట్టి కొంత మార్కెట్స్ మనము ఊహించిన దానికంటే భిన్నంగా ఉండొచ్చు. కాబట్టి సపోర్ట్ దగ్గర ఈరోజు బై అండ్ టిప్స్ మార్కెట్ అయినప్పటికీ 24,654 కనుక డెసివ్ గా బ్రేక్ అయ్యి ఒక 5 minutes కనుక హోల్డ్ అయితే షార్ట్ అటెంప్ట్ ట్రై చేయొచ్చు విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్. ఓకే, మరో కాలర్ ఉన్నారు. హలో హలో హలో, అడగండి. నమస్తే మేడం, నా పేరు సురేష్ అండి, విజయవాడ నుంచి. చెప్పండి సురేష్. నా దగ్గర GICRE 1000 షేర్స్
ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఒక 500 షేర్స్ ఉన్నాయండి. ఇవి లాంగ్ టర్మ్ కంటిన్యూ చేయమంటారా, లేకపోతే యూనియన్ బ్యాంక్ అని కెనరా బ్యాంక్ అని షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాను. లాంగ్ టర్మ్ కోసం ఫండమెంటల్ తొందరగా ఏది అప్రిసియేషన్ వస్తుందని కొద్దిగా చెప్పండి సార్. ఓకే అండి. క్రాంతి గారు. జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అండి, జేఐసిఆర్ఈ కంపెనీ కనుక చూసినట్లయితే పెర్ఫార్మెన్స్ బాగానే ఉంది. కానీ ఇవేంటంటే పబ్లిక్ సెక్టర్ ఇన్సూరెన్స్ కంపెనీస్ రీసెంట్గా ఆల్ టైమ్ హై లెవెల్ 526 వెళ్ళి స్టాక్స్ ఇప్పుడు కన్సాలిడేషన్ జోన్లోనే ఉన్నాయి ప్రస్తుతం ఈ రేంజ్లో అయితే హోల్డ్ చేయమని చెప్తాను ఈ స్టాక్స్ని. ఎందుకంటే పిఎస్సిలో ఒక ర్యాలీ అనేది డ్యూ ఉంది. ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇప్పుడే ఒక లాంగ్ కన్సాలిడేషన్లో నుంచి బయటకు వస్తున్నాయి. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కనుక చూస్తే కనుక లాస్ట్ 2 క్వార్టర్స్ కంపెనీ యొక్క పెర్ఫార్మెన్స్ చాలా సబ్డ్యూడ్గా ఉంది. నెక్స్ట్ ప్రైవేట్ సెక్టర్లో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లాస్ట్ 15-20 ఇయర్స్లో మార్కెట్ లీడర్ కింద ఉంది. కానీ ప్రస్తుతం ఏంటంటే స్లోగా వాళ్ళ యొక్క మార్కెట్ షేర్ అనేది తగ్గుతూ వస్తుంది. సో కానీ ఏంటంటే స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్నాయి. రీసెంట్గా సిఇఓ కూడా చేంజ్ అయ్యాడు. లాంగ్ టర్మ్లో హోల్డ్ చేయాలంటే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ హోల్డ్ చేయొచ్చు. మీడియం టు షార్ట్ టర్మ్లో ఆయన కెనరా బ్యాంక్లో కనుక షిఫ్ట్ అవ్వాలనుకుంటే ఫ్రెష్ మనీనే ఇన్ఫ్యూజ్ చేయమంటాను. ఈ 2 కంపెనీస్ని అయితే ఏదైతే జేఐసిఆర్ఈ కానీ లేకపోతే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ కానీ ప్రస్తుతం అయితే హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే. అబ్దుల్ రఫీ మెయిల్ చేశారు. రామకృష్ణ గారు తేజస్ నెట్వర్క్స్ 100 షేర్స్ని 1349లో తీసుకున్నారు. 1 to 2 ఇయర్స్కి హోల్డ్ చేసుకోవచ్చు. సో తేజస్ నెట్వర్క్ ఇందాక మన చక్కగా క్రాంతి గారు రివ్యూ చేశారండి. లాంగ్ టర్మ్ వ్యూలో అయితే వచ్చే రైల్వే కాంట్రాక్ట్స్ వీటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఎక్కువ టైం ఉన్నట్లయితే మీరు లాంగ్ టర్మ్ 2 ఇయర్స్ ఉండే పక్షంలో ఈ స్టాక్ లో రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. షార్ట్ టర్మ్ లో మాత్రం కొంచెం పెయిన్ఫుల్ జర్నీ ఉండే అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే షార్ప్ ఫాల్ తర్వాత రికవరీ రావటం లేదు. టెక్నికల్ గా అయితే కొంచెం కన్సాలిడేషన్ టు వీక్నెస్ కనిపిస్తూ ఉందండి. ప్రభా మెయిల్ చేశారు. క్రాంతి గారు హ్యాపీయెస్ట్ మైండ్స్ లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నారు ఎట్ ద రేంజ్ ఆఫ్ 1172. యావరేజింగ్కి వెళ్ళమంటారా, లేదు ఎగ్జిట్ అవ్వమంటారా? అందరి పేషెన్స్ టెస్ట్ చేసిన స్టాక్ అంటే ఈ స్టాకు. సో నెక్స్ట్ ఏంటంటే ఐటీ సెక్టర్ అంతా సబ్డ్యూడ్గా ఉంది. ఇప్పుడు సెక్టర్ సబ్డ్యూడ్గా ఉన్నప్పుడు అండర్ పెర్ఫార్మర్ని పెర్ఫామ్ చేయటం అనేది మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో సెక్టర్ కనుక అవుట్ పెర్ఫామ్ చేస్తూ ఈ స్టాక్ కనుక అండర్ పెర్ఫామ్ చేస్తే కనుక వీ కెన్ కార్నర్ ద మేనేజ్మెంట్ అనమాట. వెన్ ద కంప్లీట్ సెక్టర్లో అన్సర్టనిటీ ఉన్నప్పుడు ఆ సెక్టర్లో అండర్ పెర్ఫార్మర్ని ఈ టైంలో పెర్ఫామ్ చేయమంటాం ఎక్స్పెక్ట్ చేయకూడదు యాజ్ ఎ ఇన్వెస్టింగ్ ఫిలాసఫీ కింద. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయమని చెప్తాను. ఇన్ కేస్ ఏదైనా మైల్డ్ ర్యాలీస్ కనుకుంటే ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. ఓకే. భాను మెయిల్ చేశారు. రామకృష్ణ గారు వాస్కాన్ ఇంజనీర్స్ అడుగుతున్నారు, ఈ లెవెల్లో బై చేయొచ్చా? ఒకసారి కంపెనీ నేమ్ చెప్పండి మేడం. వాస్కాన్ ఇంజనీర్స్. క్రాంతి గారు మీకు అర్థమైందండి? లేదు సార్. క్రాంతి గారు వాస్కాన్ ఇంజనీర్స్ ఏమన్నా మీరు ట్రాక్ చేస్తున్నారా? వ్యాప్కానా మేడం? బట్ వాళ్ళు వాస్కాన్ అని మెన్షన్ చేశారు. యా, వాప్కాన్ మేడం. అటువంటి స్టాక్ ఏం రావట్లేదు మేడం. వాస్కాన్ ఇంజనీర్స్ అని ఒకటి వాస్కాన్. ఓకే. వాస్కాన్. సో 52.99 ఉందండి. ప్రస్తుతమే ఈ స్టాక్ కొంత కోలుకుంటుంది. 53 రూపీస్ అరౌండ్ ట్రేడ్ అవుతుంది ప్రస్తుతం. టెక్నికల్ గా అయితే రీసెంట్ గా కొంచెము 38-36 నుంచి ర్యాలీస్ జరుపుతూ ఉంది. సో టెక్నికల్ గా పర్వాలేదండి, బాగానే ఉంది. ఫండమెంటల్ గా అయితే మామూలు కంపెనీ. సో పెద్ద గొప్ప రిజల్ట్స్ ఏం కాదు, యావరేజ్ రిజల్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఈ స్టాక్ ని మీరు హోల్డ్ చేస్తున్నట్లయితే ఒక ట్రైలింగ్ స్టాప్ లాస్ తో కంటిన్యూ చేసుకోండి పొజిషన్స్ ని. ప్రస్తుతానికైతే హోల్డ్ అని చెప్పి. మనీ మెయిల్ చేశారు. క్రాంతి గారు టాటా మోటార్స్ 500 షేర్స్ని 1000 రూపీస్లో తీసుకున్నారు. ఇది కంటిన్యూ అవ్వచ్చు అంటారా, ఎగ్జిట్ అవ్వాలా? ప్రస్తుతానికైతే టాటా మోటార్స్ హోల్డ్ చేయమని చెప్తాను మేడం. ఎందుకంటే 2 అడ్వాంటేజెస్ టాటా మోటార్స్ రాబోతుంది. ఒకటి వచ్చేసేసి యూకే అండ్ ఇండియా ట్రేడ్ డీల్ బెనిఫిట్ టాటా మోటార్స్కి ఉంటుంది. దిస్ ద వన్ ఆఫ్ ద కంపెనీ విచ్ గెట్ బెనిఫిటెడ్ అనమాట యుఎస్ యూకే ట్రేడ్ డీల్తో. నెక్స్ట్ రాత్రి వచ్చినటువంటి న్యూస్ ఏదైతే ట్రేడ్ టారిఫ్ని హోల్డ్ చేయడం కూడా టాటా మోటార్స్కి అడ్వాంటేజ్గానే ఉంటుంది మీడియం టు షార్ట్ టర్మ్లో. ప్రస్తుతానికైతే ఈ ప్రైస్ రేంజ్లో హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే. నెక్స్ట్ మెయిల్ చూద్దాం. టాటా పవర్ గురించి అడుగుతున్నారండి. టాటా పవర్ని ఈ లెవెల్లో బయింగ్కి వెళ్ళొచ్చా, ఎలా ఉండొచ్చు? రామకృష్ణ గారు. సో టాటా పవర్ ప్రస్తుతం 397 దగ్గర ట్రేడ్ అవుతుందండి. స్టడీగా పెరుగుతుంది. లాస్ట్ ఫిబ్రవరి నుంచి మనం చూస్తే 330 లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ ఇప్పుడు మనం 400 లెవెల్స్కి వచ్చాము. సో స్టడీగా పెరిగే స్టాక్ అండి. అంటే మంచి ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంది.
ఈవీకి స్టేషన్స్ ఇవన్నీ కూడా ఫాస్ట్ ఎక్స్పాన్షన్ ఫ్రాంచైజీ మోడల్స్ అన్ని మనం చూస్తున్నాం. కాబట్టి నెక్స్ట్ 1 or 2 years హోల్డ్ చేసే వాళ్ళకి మంచి రిటర్న్స్, అంటే డీసెంట్ రిటర్న్స్ మనం ఈ స్టాక్ లో చూసే అవకాశం ఉందండి. ఈ స్టాక్ ని హోల్డ్ చేయమని చెప్తాను. ఫ్రెష్ బయింగ్ కూడా డిప్స్ వచ్చినప్పుడు తీసుకోమని చెప్తాను. మల్లికార్జున్ మెయిల్ చేశారు. క్రాంతి గారు సెగ్యులిటీ గురించి అడుగుతున్నారు. ఒక 2000 షేర్స్ ఉన్నాయి, 51లో యావరేజింగ్కి వెళ్ళమంటారా, హోల్డ్ చేయమంటారా? ఫెసిలిటీ అయితే ఇమీడియట్గా యావరేజింగ్ అయితే హోల్డ్ చేయమని చెప్తానండి. ఇమీడియట్గా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళ యొక్క కంప్లీట్ ఎక్స్పోజర్ వచ్చేసేసి యూఎస్ మార్కెట్స్. యూఎస్లో బాగా అన్సర్టనిటీ ఉంది. ఒకసారి అక్కడ క్లారిటీ వచ్చిన తర్వాతే ఏదైనా అక్యుములేషన్కి వెళ్ళమని చెప్తాను. ప్రస్తుతానికైతే కంపెనీ గుడ్ కంపెనీ, కానీ ఏంటంటే ఈ కంపెనీకి వచ్చేసేసి ఏదైతే ఈ హెడ్విన్స్ ఉన్నాయో యూఎస్ అన్సర్టనిటీ, అది నెగిటివ్గా ప్లే చేస్తుంది అనమాట. వాళ్ళ యొక్క 100% రెవెన్యూస్ కమ్స్ ఫ్రమ్ యూఎస్ మార్కెట్స్ ఓన్లీ. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయమని చెప్తాను. కొంచెం క్లారిటీ వచ్చిన తర్వాత ఈ కెన్ గో ఫర్ అక్యుములేషన్. లాస్ట్ మెయిల్ చూద్దాం. శ్రీనివాస్ మెయిల్ చేశారు. రామకృష్ణ గారు IREDA 1500 షేర్స్ 220లో ఉన్నాయి, అండ్ మాస్షిప్ 1000 షేర్స్ 225లో ఉన్నాయి. సో ఇది హోల్డర్ ఎగ్జిట్. సో IREDA కనుక చూసినట్లయితే ఈ స్టాక్ కొంత పేషెంట్స్ టెస్ట్ చేస్తుందండి. రీసెంట్ టైమ్స్ లో కూడా మార్కెట్స్ ర్యాలీలో కూడా అంత ఫాస్ట్ ర్యాలీస్ ఈ స్టాక్ లో కనిపించలేదు. ఇంకా ఇప్పుడిప్పుడే స్టడీగా పెరుగుతుంది. కొంచెం పేషెన్స్ తో హోల్డ్ చేయాల్సిన స్టాక్ అండి ఇది. ప్రస్తుతం 174 దగ్గర ఉంది, హోల్డ్ అని చెప్తాను ప్రస్తుతానికి. నెక్స్ట్ మాస్షిప్ చూసినట్లయితే కొంచెం వాలటిలిటీ ఎక్కువ ఉందండి. అట్లాగే ఒక రేంజ్ బౌండ్ లో ట్రేడ్ అవుతుంది 185, అట్లాగే బాటమ్ లెవెల్ వచ్చి 153. కాబట్టి స్టాక్ ని ఓన్లీ పేషెన్స్ ఉన్న వాళ్ళు, లాంగ్ టర్మ్ వ్యూ ఉన్న వాళ్ళు మాత్రం హోల్డ్ చేయాలి. ఎస్, దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.